కౌశికి వాళ్ళ ఇంటికి మళ్ళీ పవన్ వచ్చి ఉంటాడు. జగదాత్రికి ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ వస్తుంది చెప్పండి. కాబట్టి ఈ సంబంధం కుదిరించేసుకుందాం అని వైజయంతి అంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. ముహూర్తాలు పెట్టేసుకుంటే సరిపోతుంది కదా. కానీ ముహూర్తాలు పెట్టే ముందు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ వేస్తాను అని ధాత్రి అంటే, పెద్ద పెద్ద క్వశ్చన్సే అడుగు అని పవన్ అంటాడు. పవన్ సెక్యూరిటీ గార్డు తర్వాత పిఏ ఇద్దరు కూడా లోపలే ఉంటారు. ఇప్పుడు ఇదిగో ఈ సెక్యూరిటీ గార్డుని నేను ఒక ప్రశ్న వేస్తాను అని ధాత్రి అనడంతో, అడిగేసే ఇంకా ఎందుకు లేట్ అని పవన్ అంటాడు. నీ దగ్గర ఉన్నది ఇది నిజమైన గన్నేనా అని ధాత్రి అడగటంతో, అవును మేడం ఇది నిజమైన గన్నే అని సెక్యూరిటీ గార్డ్ చెప్తూ ఉంటాడు. అయితే మ్యాగజైన్ చేసి చూపించు అని ధాత్రి అడగటంతో, ఏ వీక్ది మేడం, ఈ వీక్దా లాస్ట్ వీక్దా అని అతను అంటాడు. మ్యాగజైన్ అంటే ఏంటో నీకు తెలియదన్నమాట. నేను అడుగుతున్నది చదివే మ్యాగజైన్ గురించి కాదు. ఇదిగో రివాల్వర్ని ఇలా పట్టుకొని బుల్లెట్లని ఇలా బయటికి తీయడాన్ని మ్యాగజైన్ చేసి చూపించటం అంటారు. అంటే నువ్వు నిజమైన వాడివి కాదు, నువ్వు ఫేక్ అన్నమాట అని ధాత్రి వాడి భాగవతం బయట పెడుతుంది. ఇక పవన్ పిఏ దగ్గరికి వచ్చి, నువ్వే నిజం చెప్తావా లేకుంటే నేను నిన్ను కొట్టించి మరీ నిజం చెప్పించనా అని పిఏ లేడీని ధాత్రి బెదిరిస్తూ వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటుంది. మేడం నిజం చెప్పేస్తాను మేడం, నేను ఇతను జూనియర్ ఆర్టిస్టులం మేడం అని పిఏ నిజం చెప్పేస్తుంది. దాంతో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లేచి చాలా చాలా షాకింగ్గా నోరు తెరుచుకొని వింటూ ఉంటారు. మేఘన, బామ్మ, వైజయంతి, నిషి, కాచిపూచి అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. అప్పుడే ఇద్దరు ఆడవాళ్ళు లోపలికి వస్తారు. ఇదిగో ఈవిడ ఈ పవన్ అని చెప్తున్నాడే, ఇతనికి మూడో భార్య ఈవిడ ఉందే, వీడు పెళ్లి చేసుకున్న ఆరో భార్యకి అత్త అని ఇద్దరు ఆడవాళ్ళని ధాత్రి చూపిస్తూ ఉండటంతో, అయ్య బాబోయ్ నా భాగవతం అంతా బయట పడిపోయిందే అని పవన్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మేఘన మరింత నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటుంది.